నేతన్నలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రధాని మోదీ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టారని బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. ఖాదీని ప్రోత్సహిద్దాం, నేతన్నలను ఆదుకుందామని నినాదం ఇచ్చారని తెలిపారు. విజయవాడ గాంధీజీ మహిళా కళాశాలలో నిర్వహించిన చేనేత దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. మహిళా విద్యార్థులకు చేనేత యొక్క గొప్పతనం గురించి వివరించారు. చేనేత వస్త్రాలకు ఇతర దేశాలతో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని శ్రీరామ్ చెప్పారు. చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది. 2014 ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే నేతన్నలు ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు లేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్తు ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం. కానీ 2014 తర్వాత నుండి చేనేతలు ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది. ప్రధాని మోదీ చేనేత వస్త్రాలను అందరూ ఖాదీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారని బీజేపీ నాయకురాలు లక్ష్మి తెలిపారు. అన్ని రంగాల్లో ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. అనంతరం మహిళా విద్యార్థులకు ఫ్యాషన్ షో నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అయినటువంటి శుభతరుణం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము, వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాన్ని పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారి చేనేత అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా మనమందరం దేశవ్యాప్తంగా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని జరుపుకోవడం. అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే చేనేత అన్నలను మనం వెళ్ళి వాళ్ళకి మేమున్నాము, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ రోజు కొనటం ద్వారా వారి యొక్క ఆదాయ మార్గాన్ని మనం పెంపొందించేటటువంటి దిశగా ప్రయాణం చేయడం అనేది